హాయ్ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ రాధా కుకింగ్ ఛానల్. మన ఛానల్‌లో సజ్జలతో దోసలు ఎలా వేసుకోవాలో చూపిస్తాను. ఇవి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఎలా వేసుకోవాలో చూద్దాం. 2 కప్పులు సజ్జలు తీసుకోవాలి. 1 కప్పు మినపప్పు అదే కప్పుతో. ఇవి 6 గంటలు నానబెట్టుకోవాలి. కొంచెం ఎక్కువ నానాలి. అప్పుడే బాగుంటాయి మెత్తగా. నానబెట్టి కడిగి మిక్సీ పట్టేసుకోవాలి. నేను మిక్సీ పట్టి పెట్టేశాను. ఈవినింగ్ పెట్టారంటే నైట్ అంతా పులిసిద్ది. మార్నింగ్ దోశలు వేసుకోవటానికి బాగుంటుంది. ఇది నైట్ కలిపి పెట్టాను నేను. ఈ విధంగా పులిసిద్ది. ఇప్పుడు దీన్ని ఒకసారి కలుపుకొని ఇందులో తగినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసి ఒకసారి కలిపి ఇంక దోశలు వేసుకుంటామే. పక్కన పెట్టని చేసి ప్యాన్ పెట్టుకోవాలి. ఇందులో కొంచెం ఆయిల్ వేసుకొని దోశలు వేసుకోవాలి. ఫస్ట్ టైం చేసినా కానీ చాలా బాగా వస్తాయి. అసలు విరిగిపోవటం రాకుండా ఉండటం అలా ఏమి ఉండదు. చాలా బాగా వస్తాయి. దీనిపైన కొంచెం ఆయిల్ వేసుకోవాలి. పిండి బాగా నానిందంటే ఈ విధంగా బబుల్స్ లాగా వస్తాయి. కలర్ ఈ విధంగా రావాలి. 2 సైడ్లు కాల్చుకొని తీసేసేయటమే. ఇంకోటి వేస్తున్నాం. మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. నేను ఎలా ఉంటాయో అనుకొని వేసాను, కానీ చాలా బాగున్నాయి. తీసేసుకుంటామే. పల్లీ చట్నీ కానీ ఉల్లిపాయ చట్నీ వీటికి చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.